కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాద ఘటనలో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. వందల మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా పేలడం వల్లే మంటలు తీవ్ర రూపం దాల్చి భారీ ప్రాణనష్టం సంభవించిందని ఫోరెన్సిక్స్ బృందాలైతే ప్రాథమికంగా నిర్ధారించాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ప్రమాదానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. చిన్నటేకూరు సమీపంలో కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఓ బైక్ ని ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ ను కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో ఘర్షణ తలెత్తి నిప్పురవ్వలైతే చెలరేగాయి. ఆ నిప్పురవ్వలు లీక్ అయిన పెట్రోల్ కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. అయితే తొలుత ఈ మంటలు బస్సు లగేజీ క్యాబిన్ కు వ్యాపించాయి. ఆ క్యాబిన్ లో 400కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్న పార్సిల్ ఉందని అధికారులు గుర్తించారు. మంటలు ఆ పార్సిల్ కి అంటుకుని ఫోన్లలోని బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో క్షణాల్లో మంటలు ఉవ్వెత్తిన ఎగిసిపడి లగేజీ క్యాబిన్ వైపు ఉన్న ప్రయాణికుల కంపార్ట్మెంట్ కి అయితే వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సు ముందు భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్స్ బృందాలు సేకరించిన ఆధారాలతో అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.